హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టాపిక్లోకి వెళ్ళే ముందు ఫస్ట్గా మన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సార్. ఈ వీడియో కూడా మన నందమూరి బాలకృష్ణ గారి గురించే. సో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మన నందమూరి బాలకృష్ణ గారి బర్త్డే సందర్భంగా నిన్న సాయంత్రం 6:03 అఖండ మూవీకి సీక్వెల్గా వస్తున్న అఖండ 2 తాండవ మూవీ టీజర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎస్, అనుకున్న టైంకి కరెక్ట్గా ఈ సినిమాని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈసారి మన బాలకృష్ణ గారి గర్జన పాన్ ఇండియా వైడ్గా ఉండబోతుంది. ఎస్, ఇది మాత్రం మామూలు విషయం కాదు. ఇప్పటి వరకు మన నందమూరి బాలకృష్ణ గారు పాన్ ఇండియా మూవీ జోలికి పోలేదు. సో కుర్ర హీరోలే పోతారా, టాప్ హీరోలే పోతారా, నేను ఎందుకు వెళ్ళకూడదు, నాకేం తక్కువ అని చెప్పి మన నందమూరి బాలకృష్ణ గారు అయితే పాన్ ఇండియా వైడ్గా గర్జనకు సిద్ధంగా అయిపోయారు. సో ఈ సినిమాని అయితే సెప్టెంబర్ 25 వరల్డ్ వైడ్గా పాన్ ఇండియా వైడ్గా 5 భాషల్లో అయితే రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్గా టీజర్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ టీజర్ చూసిన తర్వాత అసలు పబ్లిక్ ఒపీనియన్ ఏంటి అండ్ అలాగే ఈ సినిమాపై ఈ టీజర్ అంచనాల్ని పెంచిందా లేదా, సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ని అఖండ పార్ట్ 1 మూవీకి అండ్ అలాగే అఖండ పార్ట్ 2 మూవీకి అసలు ఏమైనా సంబంధం ఉందా లేదా, అండ్ అలాగే అఖండ మూవీకి మించి అఖండ 2 ఉండబోతుందా. సో మన బోయపాటి శ్రీను, ఎస్, అఖండ మూవీని డైరెక్ట్ చేసిన మన బోయపాటి శ్రీను గారే అఖండ 2ని కూడా డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ అఖండ మూవీకి మ్యూజిక్ని అందించిన మన ఎస్ఎస్ తమన్ గారే ఈ సినిమా కూడా మ్యూజిక్ని అయితే అందించారు. సో నిన్న సాయంత్రం రిలీజ్ చేశారు. మన బర్త్డే సందర్భంగా ఈ టీజర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ టీజర్ అసలు ఎలా ఉంది, సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ని మరింత పెంచిందా, అండ్ అలాగే మన నందమూరి బాలకృష్ణ గారు ఎలా ఉన్నారు, అసలు టీజర్ ఎలా ఉందో ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అండ్ అలాగే ఈ సినిమాతో అఖండ 2 మూవీతో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో బాక్స్ ఆఫీస్ వారికి సిద్ధమయ్యారు మన నందమూరి బాలకృష్ణ గారు. ఎస్, సుజిత్ గారి డైరెక్షన్లో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఓజీ ఫ్రెండ్స్. ఈ సినిమాని కూడా సెప్టెంబర్ 25 రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్గా అయితే ప్రకటించడం జరిగింది. అండ్ అలాగే ఇప్పుడు మన నందమూరి బాలకృష్ణ గారు నటిస్తున్న అఖండ 2 మూవీ కూడా సెప్టెంబర్ 25 వరల్డ్ వైడ్గా పాన్ ఇండియా వైడ్గా అయితే రిలీజ్ కాబోతుంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటిదంటే, ఇటు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ అలాగే ఇటు మన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు ఇద్దరు కూడా పాన్ ఇండియా సినిమాలనే తీస్తున్నారు, పాన్ ఇండియా వైడ్గానే రిలీజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. ఎవరు కూడా తగ్గేలా అయితే కనిపించడం లేదు. సో అసలు ఈ మ్యాటర్ ఏంటిదో ఈ వీడియోలో ఎవరు ఏ మూవీ తగ్గే అవకాశాలు ఉంది, లేదా 2 మూవీస్ అనుకున్న టయానికి సెప్టెంబర్ 25 వస్తాయా లేదా అనేది వీడియోలో క్లుప్తంగా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ముందుగా మన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు నటించిన అఖండ 2 మూవీ టీజర్ని అయితే నిన్న సాయంత్రం 6:03 అయితే రిలీజ్ చేసేసారు ఫ్రెండ్స్. సో ఈ టీజర్ చూసిన తర్వాత కల్ట్ మాస్ ఇచ్చాం అని అసలు వేరే ఆప్షన్ కూడా లేదు, వేరే వర్డ్ కూడా లేదు. మన నందమూరి బాలకృష్ణ గారు అసలు ఏ రేంజ్లో ఉన్నారు, ఆయన లుక్ కానివ్వండి, ఆయన డైలాగ్ డెలివరీ కానివ్వండి, ఆయన మాస్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, యాక్షన్ సీక్వెన్స్ కానివ్వండి, ఆయన స్వాగ్ కానివ్వండి, ఆయన యాటిట్యూడ్ కానివ్వండి, అసలు ఏమన్నా ఉన్నారు. అసలు 65 సంవత్సరాల్లో ఈ రేంజ్లో మాస్ ఎలివేషన్ అంటే అసలు నాటే జోక్ అని చెప్పొచ్చు. అఖండ మూవీకి 100 రెట్లు ఇంకా ఎక్కువగానే ఉండబోతుందని మాత్రం క్లియర్గా అర్థమైపోయింది అఖండ 2 మూవీ. సో ఈసారి పాన్ ఇండియా వైడ్గా అఖండ 2 మూవీ నెక్స్ట్ లెవెల్లో అయితే ఇంపాక్ట్ ఇచ్చేలాగానే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో అఖండ 2 టీజర్ అయితే నాకైతే నెక్స్ట్ లెవెల్లో అనిపించింది. అసలు ఆ త్రిశూలం షాట్ అయితే నా అసలు మైండ్లో నుంచి పోవడం లేదు. అసలు ఆ తిప్పుడేందో, ఆ నరుకుడేందో, అసలు అమ్మ మన బోయపాటి శ్రీను గారు మన బాలకృష్ణ గారిని చూపించినట్టు వేరే ఏ హీరోని కూడా ఎలివేట్ చేయలేరు అనేది మాత్రం నిజం. ఎస్, అదే ఇప్పుడు ఇంకోసారి కూడా ప్రూవ్ కాబోతుంది. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న సింహ కానివ్వండి, అండ్ అలాగే అఖండ కానివ్వండి, లెజెండ్ కానివ్వండి, ఇప్పుడు వస్తున్న అఖండ 2 కానివ్వండి, అన్నీ కూడా ఒకదాన్ని మించి ఇంకోటి మాస్ యాక్షన్ సినిమాలే. అండ్ అలాగే ఒకదాన్ని మించి ఇంకోటి బ్లాక్ బస్టర్ని సొంతం చేసుకొని మన బాలకృష్ణ గారిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిన సినిమాలే ఇవన్నీ కూడా. వీళ్ళిద్దరి కాంబినేషన్ వచ్చిన ప్రతి ఒక్క సినిమాలు కూడా మన బాలకృష్ణ గారిని ఒక్కొక్క మెట్టు ఇంకా ఎక్కువనే ఎక్కించిందని చెప్పుకోవచ్చు సినిమా వైజ్గా చూసుకుంటే. సో ఇక ఈ మూవీకి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఈ టీజర్లో వచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మన తమన్ గారు అయితే బాలకృష్ణ గారికి మ్యూజిక్ అంటే అసలు ఏం తాగి కొడతారో మనకు అర్థం కాదులే, కానీ స్పీకర్లు మొత్తం కూడా పగిలిపోతాయి. ఎస్, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏందయ్యా స్వామి, ఇప్పటికే లెజెండ్ కానివ్వండి, ఇటు అఖండాలో అయితే స్పీకర్లే బ్లాస్ట్ అయిపోయాయి. ఇంకా అఖండ 2కి స్పీకర్లు పగిలిపోయినా, బ్లాస్ట్ అయిపోయినా, పేలిపోయినా నాకు సంబంధం లేదు, అంతకు మించే ఉంటుందని చెప్పి అఫీషియల్గానే మన తమన్ గారు అయితే చెప్పడం జరిగింది. సో మొత్తానికి అఖండ 2 టీజర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఫ్రెండ్స్.
ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ టీజర్ అయితే వేరే లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. మన మన నందమూరి బాలకృష్ణ గారు కూడా నెక్స్ట్ లెవెల్లో రెచ్చిపోయారనే చెప్పుకోవచ్చు. సో మొత్తానికి మన నందమూరి బాలకృష్ణ గారి దగ్గర నుంచి తన బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ అయితే అభిమానుల్లో కానివ్వండి, సాధారణ ప్రేక్షకుల్లో కానివ్వండి, సినీ ప్రియుల్లో కానివ్వండి నెక్స్ట్ లెవెల్ అయితే ఎంజాయ్ చేశారు ఈ టీజర్ని చూసి అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎస్, కామన్ ఆడియన్స్ కూడా ఈ టీజర్కి ఫిదా అవుతున్నారు. ఆ రేంజ్లో అయితే కట్ చేయడం జరిగింది. అండ్ అలాగే మన నందమూరి బాలకృష్ణ గారే అన్ని లాంగ్వేజ్లో అయితే డబ్బింగ్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఈ టీజర్లో మరొక విషయం ఏంటిదంటే మన బాలకృష్ణ గారు అఖండ 2లో ట్రిపుల్ రోల్లో ఉండబోతున్నారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎస్, అఖండ పార్ట్ 1లో మనం చూసిందే ఆల్రెడీ. అక్కడ 2 లుక్స్ ఉంటాయి, ఇప్పుడు ఇక్కడ 3వ లుక్ కూడా యాడ్ అవ్వడం జరిగింది. అసలు మరి ముగ్గురు హీరోలు ఉంటారా, ఇద్దరు హీరోలు ఉంటారా, త్రిబుల్ క్యారెక్టరా, డబల్ రోలా అనేది మాత్రం కన్ఫ్యూజన్లో పడేశారు మన నందమూరి బాలకృష్ణ గారు అయితే. సో బోయపాటి శ్రీను గారు అసలు ఏం తెరకెక్కిస్తున్నారో, మైండ్లో ఏం పెట్టుకొని స్క్రీన్ మీద ఏం ఆవిష్కరిస్తున్నారో సెప్టెంబర్ 25వ తారీఖు వరకు వెయిట్ చూడాలి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇప్పుడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో మన నందమూరి బాలకృష్ణ గారు అయితే పోటీకి దిగుతున్నారు. ఎస్, ఇది కూడా కన్ఫామ్గా అయితే కనిపిస్తుంది. ఎస్, ఓజీ మూవీ అండ్ అలాగే అఖండ 2 మూవీ ఒకే రోజు సెప్టెంబర్ 25న ఈ సినిమా అయితే రిలీజ్ చేస్తున్నట్టు, 2 మూవీస్ ఒకే రోజున వస్తున్నట్టు చిత్రం అయితే అఫీషియల్గా అయితే ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది. ఎస్, ఒకటి మన హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు అండ్ అలాగే ఇటు పిఠాపురం ఎమ్మెల్యే అయిన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఒకే రోజు బాక్స్ ఆఫీస్ బరిలో దిగబోతున్నారు. మరి ఏ మూవీ ఏ రేంజ్లో ఉంటుంది, ఏ మూవీకి ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి, డే 1 కలెక్షన్ కొట్టేది ఎవరికి డే 1 కలెక్షన్ ఎక్కువ వస్తుంది, అండ్ అలాగే ఏ టీజర్ బాగుంది, ఇటు ఓజీ టీజర్ బాగుందా లేదా ఇటు మన అఖండ 2 టీజర్ బాగుందా అని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా అయితే ఒకదాన్ని ఇంకో దానితో పోల్చడం అయితే స్టార్ట్ చేశారు. ఇటు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ కానివ్వండి అండ్ అలాగే ఇటు నందమూరి ఫ్యామిలీ ఫ్యాన్స్ కానివ్వండి, ఇద్దరు కూడా మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప, మా హీరో సినిమా బెటర్గా ఉంటుందంటే మా హీరో సినిమా బెటర్గా ఉంటుందని చెప్పి ఒకళ్ళ సినిమాని ఇంకొకళ్ళు అయితే బాగా లేపడానికైతే ఎంతో కష్టపడి లేపడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఇక్కడ ఒక్కటి ఆలోచించాలి ఫ్రెండ్స్, 2 సినిమాలు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఎందుకంటే 2 సినిమాలపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కానివ్వండి, 2 సినిమాల టీజర్ కానివ్వండి నెక్స్ట్ లెవెల్ అయితే కట్ చేయడం జరిగింది. సో టీజర్ని చూసి మనం సినిమాని అంచనా వేయడం కరెక్ట్ కాదు కాబట్టి సెప్టెంబర్ 25వ తారీఖు వరకు వేచి చూడాలి. సో 2 సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించేలాగానే కనిపిస్తున్నాయి టీజర్ని బట్టి చూస్తే. సో 2 సినిమాలు హిట్ అవ్వాలనే కోరుకుందాము. ఏ సినిమాని తక్కువ చేయొద్దు, ఏ సినిమాకి తక్కువ కలెక్షన్ వస్తాయని మనం ఆలోచించొద్దు. సో ఏ హీరోల ఫ్యాన్స్ ఏ హీరోని కూడా ట్రోల్ చేసుకోకుండా 2 సినిమాలని కలిసి బ్లాక్ బస్టర్ చేస్తే సినిమా ఇండస్ట్రీ కూడా బాగుంటుంది. సో 2 సినిమాలు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని అనుకుంటున్నాను. సో సెప్టెంబర్ 25వ తారీఖున 2 మూవీస్ అనుకున్న టయానికి వస్తుందా రావా, అయితే తగ్గితే ఏ మూవీ తగ్గుతుంది, ఏ మూవీ పోస్ట్ పోన్ అవుతుంది లేదా ఏ మూవీ ప్రీపోన్ అవుతుందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఏ మూవీ కూడా తగ్గేలాగా అయితే కనిపించడం లేదు. సో ఒకవేళ ఒక 2 డేస్ ఒక 1 డే గ్యాప్లో అయినా రిలీజ్ చేస్తారు, లేకపోతే 2 మూవీస్ ఒకే రోజైనా వచ్చే అవకాశాలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి. సో ఏ మూవీ ప్రీపోన్ అయినా ఏ మూవీ పోస్ట్ పోన్ అయినా సరే, 2 మూవీస్ ఒకే రోజు వచ్చినా సరే వచ్చిన నష్టం ఏమీ లేదు. ఏ మూవీకి వచ్చే కలెక్షన్ ఆ మూవీకి వస్తాయి. ఏ మూవీ హీరోలు ఆ హీరోల మూవీని లేపుతారు. అండ్ అలాగే ఒకళ్ళ హీరోల సినిమాని ఒకళ్ళ ఫ్యాన్ ట్రోల్ చేసుకోకుండా కలిసి చూస్తే 2 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే 2 సినిమాలపై ఎక్స్పెక్టేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి, అవి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇది ఫ్రెండ్స్, అండ్ వన్స్ అగైన్ మన నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. సో ఇది ఫ్రెండ్స్, మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ముందుకు వస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ బై బై, సీ యూ సైనింగ్ ఆఫ్.